హాయ్ గైస్, ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. నా ఫస్ట్ వ్లాగ్ ఏంటంటే మా ఇంటి బయట ఎలా ఉంటుంది ఏందనేది నేను చూపెడతా. ఓకేనా? మీరు చూడండి. ఇదే గైస్ మా ఇల్లు. లోపలికి వెళ్దాం పదండి. మా ఊరి పేరు ఏంటంటే తాళ్ళవెల్లంల గ్రామం, చిట్యాల మండలం, నల్గొండ డిస్టిక్ అనమాట. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇదేమో జామ చెట్టు. ఇది దీని కాయలు బాగుంటాయి అబ్బా, కానీ ఎందుకో ఈసారి కాయలేదు పెద్దగా. కాసినప్పుడు ఇంకో బ్లాగ్ తీస్తా, అప్పుడు చూడండి. ఇవన్నీ పూల చెట్లు అన్నమాట. ఇవన్నీ పూల చెట్లు. చెప్పులందరూ ఇన్ని అయిపోయారుగా. ఇది పూల చెట్టు, ఇది కూడా పూల చెట్టే. నెక్స్ట్ ఇటు వద్దాను ఇప్పుడు. ఇది కూడా పూల చెట్లే ఫ్రెండ్స్. అక్కడ రోజ్ చెట్టు, రోజ్ ఫ్లవర్ అక్కడ. ఇక్కడ రోజ్. ఎంత బాగుంది. ఇది మాత్రం డ్రాగన్ ఫ్రూట్ అబ్బా. దాదాపు ఈ చెట్టు పెట్టి నేను 5 సంవత్సరాల బ్యాగ్ పెట్టేసిన అనమాట. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత కాయలు పడ్డాయి. 5 సంవత్సరాల తర్వాత కాయలు పడ్డాయి. ఇంకెప్పుడు తింటానో ఏమో మరి. అదొకటి పంతుంది ఫ్రెండ్స్. అదే ఇక మనకి. ఇది మళ్ళీ జామ చెట్టే. మొత్తం నీళ్ళన్నీ నిండిపోయినాయి వర్షానికి. అసలు ఎంత వర్షం వస్తుందంటే అసలు ఆగట్లేదు వర్షం. ఇది జామ చెట్టు అనమాట. ఇది కొంచెం ఖాళీ స్పేస్ అనమాట, ఇట్ని చెట్లు పెట్టుకోవడానికి. ఓకేనా? ఇదే మా రూలు. నిండిపోయింది వానకి. ఇదేమో మామిడి చెట్టు. ఇది మామిడి చెట్టు. ఇదంతా ఖాళీ స్పేస్ అనమాట. ఇంకేంటంటే ఇది సపోటా చెట్టు అనమాట. ఫుల్ కాయలు పడ్డాయి. ఫుల్గా తినొచ్చి ఈసారి. ఇవన్నీ కొబ్బరి చెట్లు అబ్బా. అసలు మా సైడ్ ఎన్ని కొబ్బరి చెట్లు ఉంటాయి తెలుసా? బొచ్చడి కొబ్బరి చెట్లు ఉండే, కానీ అన్నీ కొట్టేసిరు ఏం పని లేక. ఇది ఇంకోటి ఏంటంటే అబ్బా, మాకు వ్యవసాయం ఉందబ్బా. మేము పత్తి పండిస్తాం, కానీ వానకు అంతా ఖరాబ్ అవుతుంది. ఆయన మా గురువుస్కి ఆడ కొటేషన్ కూడా రాపించిన. అది నేను చిన్న ఉన్నప్పుడు వేయించిన. ఇది నా బండి పల్సర్ 150. ఇక్కడ మీకు దారాలు అవపడుతున్నాయి. ఏంటిదో తెలుసా? ఇవేంటిదో తెలుసా? ఇవేంటి అంటే, ఇట్నేమైనా పండుగలు అయితే మనం చేతికి కంకణం కట్టుకుంటాంగా, అవి ఏడగట్టాలో తెలియక ఆ బండి కట్టినా నేను. సరే, నేను బాగాలేకపోయినా నా బండి అన్న బాగుంటుందిగా, అట్లా కట్టినా అనమాట. ఇది మా ఇంటి వెనకాల. అంటే ఇక్కడ ఏముండదు రూఫ్ లాంటిది, జస్ట్ ఖాళీ స్పేస్ ఉంటుంది అనమాట. మీకు ఇంకోటి చూపించాలబ్బా. మా ఇంటి ముందు పెద్ద చిప్పాలతోటి ఉంటుంది, అంటే సీతాఫలం. అదే ఇక్కడ బాగుపడదు. నేను ఇప్పుడు మిద్దె పైకి ఎక్కుతా, అప్పుడు బాగా పడుతుంది, క్లియర్గా అవుతుంది అనమాట. చూడండి, ఇదే ఫ్రెండ్స్, అది పెద్ద చిప్పాలతో అనమాట. అక్కడ కొబ్బరి చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది మా ఊరు, అవన్నీ కొబ్బరి చెట్లు. ఇది మా ఇల్లు, ఇది రోడ్డు. అంతే ఫ్రెండ్స్. ఇక ఎంత వర్షం పడుతుంది తెలుసు అసలుకి, కానీ వర్షంలోనే బ్లాగ్ తీస్తున్నాను నేను. ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు. అంటే నేనేం లోపల ఏం చూపెట్టలేదు, ఓన్లీ ఇప్పటివరకు అయితే బయటలో చూపెట్టాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తా, మంచి కాన్సెప్ట్ తోటి వస్తా. అంతవరకు బాయ్. ఓకేనా?